హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా మనం ఒక గ్రాసరీ డెలివరీ బిజినెస్కి కామర్స్ వెబ్సైటు అదేవిధంగా అందులో పేమెంట్ గేట్వే అనే రేజర్ పేని షటప్ చేసి క్లయింట్కి డెలివరీ చేయడం జరిగింది. సో ఈ పర్టికులర్ ప్రాసెస్లో నా ఎక్స్పీరియన్స్ ఏంటి, నేను ఏమేమి యూజ్ చేశాను, సో ఏ విధంగా ఎటువంటి డాక్యుమెంట్ ఈ రేజర్ పేకి అప్రూవల్కి ఎటువంటి డాక్యుమెంట్స్ యూజ్ చేశాను, ప్రాసెస్ ఏంటి, సో అప్రూవల్కి ఎంత టైం పట్టింది, ఇంటిగ్రేషన్ ఎలా చేశాను, ఈ పర్టికులర్ థింగ్స్ అన్నీ కూడా మనం ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేటప్పటికి కాంటాక్ట్ చేసింది. సో ప్రీవియస్గా ఏంటంటే మన ఛానల్లో ఆల్రెడీ రేజర్ పేకి సంబంధించిన వీడియోస్ చేస్తుంటున్నాము. సో ఆ వీడియో చూసి సో పర్టికులర్ క్లయింట్ అనేది మనల్ని అప్రోచ్ చేయడం జరిగింది. సో ఈ పర్టికులర్ లీడ్ రావడానికి మెయిన్ సోర్స్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి అతనికి నేను కాంటాక్ట్ చేసిన వెంటనే ప్రాజెక్ట్ కోసం క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. సో వన్స్ డిస్కషన్ అయిన తర్వాత అతని యొక్క ప్రాబ్లమ్కి సో వర్డ్ ప్రెస్ ఇస్ సఫిషియంట్, సో వర్డ్ ప్రెస్ అనేది రికమెండ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మన దగ్గరకు వచ్చే క్లయింట్స్కి మోస్ట్ ఆఫ్ ది పర్సెంట్ ఏంటంటే మనం రేజర్ పైన పేమెంట్ గేట్వేని రికమెండ్ చేస్తున్నాము. సో దానికోసం ఏంటంటే పర్టికులర్ అతనికి గ్రాసరీ బిజినెస్ డెలివరీ బిజినెస్కి కావాల్సిన ప్రాబ్లమ్ సొల్యూషన్కి నేను వర్డ్ ప్రెస్ అదేవిధంగా రేజర్ పైన రికమెండ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా క్లయింట్ కూడా ఒప్పుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సో నేను ఈ వెబ్సైట్కి డెవలప్మెంట్కి వచ్చేటప్పటికి 2 weeks టైం అడగడం జరిగింది. సో అదేవిధంగా క్లయింట్ ఇవ్వడం జరిగింది. సో ఆ పర్టికులర్ టైంలో నేను వర్డ్ ప్రెస్లో కామర్స్ అంటే మనకేంటంటే వర్డ్ ప్రెస్లో కామర్స్ వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే పాపులర్ ప్లగిన్ ఏంటంటే కామర్స్. సో సేమ్ ఆ కామర్స్ తోటి అండ్ ఆస్ట్రా, ఎలిమెంటర్ ఈ టెక్నాలజీస్ తోటి ఈ పర్టికులర్ టెక్ స్టాక్ తోటి నేను సో వర్డ్ ప్రెస్ ద్వారా సో ఒక కామర్స్ వెబ్సైట్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో వన్స్ ఇక్కడ ఏంటంటే అతని బిజినెస్ వచ్చేటప్పటికి గ్రాసరీ డెలివరీ లైక్ వెజిటేబుల్స్ అవ్వచ్చు, ఫ్రూట్స్ అవ్వచ్చు, సో ఇటువంటి వాటిని అతను వెబ్సైట్ ద్వారా డెలివరీ చేయాలనుకుంటున్నారు. సో దానికోసం మనం ఒక ఈ పర్టికులర్ సొల్యూషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఏంటంటే దీనికి అతను నా దగ్గరకు వచ్చేటప్పటికి అతని దగ్గర ఎటువంటి రిజిస్ట్రేషన్స్ అయితే లేవు. సో ఇండివిజువల్గానే చేస్తానన్నారు. బట్ నేను ఏంటంటే ఇండివిజువల్గా చేస్తే మనకి పేమెంట్ గేట్వే అప్రూవల్ అనేది సో డిలే అవ్వచ్చు, లేకపోతే మీకు పర్టికులర్ లిమిట్స్ ఉంటాయి. కాబట్టి నేను అతను రికమెండ్ చేసింది ఏంటంటే ఉద్యమ రిజిస్ట్రేషన్. సో ఉద్యమ అన్నా ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ అన్నా రెండు కూడా ఉద్యమ రిజిస్ట్రేషన్ చేసుకోమని అతనికి ఎలా చేసుకోవాలి ఏంటన్నది గైడ్ చేయడం జరిగింది. సో ఆ ఉద్యమ రిజిస్ట్రేషన్ అన్నది సో ఆయనే చేసేసుకున్నారు. సో వన్స్ చేసుకున్న తర్వాత మనకు పంపించారు ఒక పేరు పెట్టుకుని పర్టికులర్ డీటెయిల్స్ తోటి, పాన్ డీటెయిల్స్ తోటి, అతని బ్యాంక్ డీటెయిల్స్ తోటి సో ఉద్యోగ రిజిస్ట్రేషన్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో ఇందులో మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఒక బిజినెస్ కింద ట్రీట్ అవ్వాలి అంటే బేసిక్ రిజిస్ట్రేషన్ టైప్ ఏంటంటే సోలో ప్రాపర్టీషిప్. సోలో ప్రాపర్టీషిప్కి మనకు బేసిక్గా కావాల్సిన రిజిస్ట్రేషన్ ఏంటంటే ఉద్యమ రిజిస్ట్రేషన్. మీరు ఇంకో రిజిస్ట్రేషన్ ఏమి తీసుకుందాం అనుకుంటే లేబర్ లైసెన్స్ కూడా తీసుకోవచ్చు. బట్ రేజర్ పేకి వచ్చేటప్పటికి మనకి ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ లేదా ఉద్యోగ రిజిస్ట్రేషన్ అన్నదే సో ఆ ఒక్క సర్టిఫికేట్తో వీళ్ళు అన్నది ప్రాసెస్ అనేది చేస్తున్నారు. కాబట్టి సో ఈ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోమని క్లయింట్కి సజెస్ట్ చేయడం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ పర్టికులర్ ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ని నేను కంపెనీ ప్రూఫ్ డాక్యుమెంట్గా యూజ్ చేయడం జరిగింది. సో కేవైసీ వచ్చేటప్పటికి మనం ఆధార్ అదేవిధంగా పర్సనల్ పాను. సో ఇంతకుముందు క్లయింట్స్ చేసేటప్పుడు డిజీ లాకర్ సహాయంతో డైరెక్ట్గా ఓటీపీస్ జనరేట్ చేసి ఆటోమేటిక్గా మనం ఏంటంటే ఆధార్, కేవైసీ అదేవిధంగా ఈ పర్సనల్ పని చేయొచ్చు. సో ఈ పర్టికులర్ క్లయింట్కి ఏంటంటే నేను ఆధార్ కార్డు ఫ్రంట్ బ్యాక్ అన్నది వాళ్ళు అప్లోడ్ చేయడానికి ఆప్షన్ ఇచ్చారు. సో అప్లోడ్ చేస్తే వాళ్ళు మాన్యువల్గా అనేది వెరిఫికేషన్ అవ్వడం జరిగింది. సో ఒక్క వేరియేషన్ వచ్చేటప్పటికి ఆధార్ కార్డు అనేది డిజీ లాకర్ ద్వారా వెరిఫై చేయకుండా సో మాన్యువల్ వెరిఫికేషన్ అనేది చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి బిజినెస్ మన కేటగిరీ ఎంచుకోవాలి. ఈ కేటగిరీలో వచ్చేటప్పటికి సో వీళ్ళది ఏంటంటే ఈకామర్స్లో గ్రాసరీ డెలివరీ. కాబట్టి నేను క్లియర్గా ఈకామర్స్ అందులో సబ్ కేటగిరీ వచ్చేటప్పటికి గ్రాసరీ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇందులో ఏంటంటే మన వెబ్సైట్ సెటప్ చేసిన తర్వాత ఇందులో మనకు కొన్ని ఇంపార్టెంట్ పేజెస్ సెట్ చేయాలి. ఈ పేజెస్ అనేవి మీ యొక్క వెబ్సైట్కి పేమెంట్ గేట్వే నుండి అప్రూవల్ రావాలనుకుంటే మస్ట్ అండ్ షుడ్గా ఈ వెబ్సైట్స్ అయితే ఈ పేజెస్ అయితే మీరు మీ యొక్క వెబ్సైట్లో మీ యొక్క ఈకామర్స్ వెబ్సైట్లో మెయింటైన్ చేయాలి. ఆ పేజెస్ ఏంటంటే అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, ప్రైవసీ పాలసీ, డిస్క్లైమర్, టర్మ్స్ అండ్ కండిషన్స్, రిఫండ్స్ అండ్ రిటర్న్స్ పాలసీ, షిప్పింగ్ అండ్ డెలివరీ పాలసీ, ఈ పేజెస్ అనేవి మీరు సో వీటిని మనం క్రియేట్ చేయడానికి నేను ఆన్లైన్లో డిఫరెంట్ జనరేటర్స్ అయితే మనకుంటే ప్రైవసీ పాలసీ జనరేటర్, డిస్క్లైమర్ జనరేటర్ అంటే మనకు ఆన్లైన్లో వస్తే కొన్ని టూల్స్. ఆ టూల్స్లో మన యొక్క బేసిక్ బిజినెస్ డీటెయిల్స్ ఇస్తే అవే మనకి జనరేట్ చేసి ఇస్తాయి. సో వాటి సహాయంతో ఈ పర్టికులర్ పేజెస్ అనేవి క్రియేట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి వన్స్ ఈ పేజెస్ ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత సో ఇక్కడ ఏంటంటే మేము కొంతమంది క్లయింట్స్కి ఏంటంటే రేజర్ పేకి అప్లై చేసేటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కాల్స్ వచ్చి కొంచెం మాడిఫికేషన్ చేసేది. బట్ ఈ పర్టికులర్ క్లయింట్కి విత్ ఇన్ 4 daysలో
ఆటోమేటిక్గా అంటే వాళ్ళ దగ్గర నుంచి అడ్జస్ట్మెంట్స్ కరెక్షన్స్ ఇవన్నీ సేమ్ అనే కాల్స్ రాకుండా మెయిల్స్ రాకుండా డైరెక్ట్గా అప్రూవల్ మెయిల్ అన్నదే సో రావడం జరిగింది. సో వితిన్ 4 డేస్లోనే మనకి అప్రూవల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే మేము ఇచ్చిన ఇన్ఫర్మేషను అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయి కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా మాకు అప్లికేషన్కి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. సో తర్వాత అప్రూవల్ వచ్చేసిన తర్వాత ఏంటంటే దీన్ని మనం ఇంటిగ్రేట్ చేసుకోవాలి. మనకి ఏంటంటే రేజర్ పేలో వన్స్ అప్రూవల్ అయిపోయిన తర్వాత ఏపీఐ కీస్ ఇస్తారు. ఆ ఏపీఐ కీస్ ద్వారా మనకి రిలవెంట్ రేజర్ పేకి WooCommerceకి లింకప్ అయిన ప్లగిన్ ఒకటి ఉంటుంది. ఆ ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకుని ఈ ఏపీఐ కీస్ ద్వారా మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పేమెంట్స్ అయ్యే విధంగా వెబ్సైట్లు అనేది ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి చెప్పాను కదా ఏపీఐ కీస్ ద్వారా ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, సో ఈ పర్టికులర్ క్లయింట్కి రేజర్ పే పేమెంట్ గేట్వే అప్రూవల్ ఈ ప్రాసెస్ మొత్తం అంటే ఇనిషియల్ నుంచి ఎండింగ్ వరకు డిస్కషను, అదేవిధంగా పేమెంట్సు, అప్రూవల్స్, ఇంటిగ్రేషన్ ఇవన్నీ కూడా అవడానికి ఆల్మోస్ట్ 1 మంత్ అయితే టైం పట్టింది. బట్ క్లయింట్ దగ్గర తీసుకున్న టైం ఏంటంటే 2 మంత్స్ నేను డెవలప్మెంట్ తీసుకుంటాను, తర్వాత అప్రూవల్ మీద టైం 1 వీక్ పడుతుంది. సో ఆ విధంగా క్లయింట్ మేనేజ్ చేయడం జరిగింది. సో క్లయింట్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ముందుకెళ్ళడం అనేది జరిగింది. ఫ్రెండ్స్ మీకు కూడా ఓకే మీ బిజినెస్ కూడా వెబ్సైట్ రిలేటెడ్ హెల్ప్ కావాలనుకున్నా, లేదా పేమెంట్ గేట్వేస్ అంటే వెబ్సైట్ చుట్టుపక్కల ఏ టాపిక్ వెబ్సైట్ రిలేటెడ్ ఏ టెక్నికల్ హెల్ప్ కావాలనుకున్నా సరే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి కింద డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా ఆ లింక్ క్లిక్ చేసి మీరు మాకు మెసేజ్ అని చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.